కేసీఆర్ ఇంటి నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుంది? మేడిగడ్డ పాపం కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్లేనా? మేడిగడ్డ కేసీఆర్కి బొందలగడ్డలాగా మారుతుంది. ఎందుకంటే 1,40,000 కోట్లు వీక్షించి కట్టినటువంటి ప్రాజెక్టు 4 సంవత్సరాలు నిండగా ముందు అది కూలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవానికి ఓ అద్భుతమైన అబద్ధం, మోసం. ప్రజల్లో నీ పిచ్చోళ్ళు అనుకొని కాళేశ్వరం అప్పు ఎప్పుడే తీరిపోయిందని చెప్పింది కదా. ఏడరాబాయి ఏమమ్మి తీర్చినావు చూపి. ఇంత ఖర్చు పెడితే 2 ఏళ్లకే కూలిపోయిందంటే జరిగిన తప్పుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ నష్టాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు భరించాలి? బీజేపీ అంబానీ, అదానీని నెత్తిన పెట్టుకున్నట్లు కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిని ప్రమోట్ చేశారు. మెగా వ్యాపారంలో బీఆర్ఎస్, బీజేపీ వాటా ఎంత? అయితే ఇప్పుడు కేసీఆర్ను కాపాడుతుంది ఎవరు? మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? 2 సార్లు ఎత్తిపోయలేదు నీళ్లు, మోటార్లు మునిగిపోయినాయి. ఆ మోటార్లు రిపేర్ చేసేంత డబ్బులు కూడా మళ్ళీ దానికి రాలేవు. ఏడుకెళ్ళి అప్పు తీర్చినావు. ఈ విషయం కేసీఆర్ బహిరంగంగా చెప్పింది కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు అడగడు? నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అంటే ఇలాంటి భాషను నేర్పించింది కేసీఆర్ దొరే కదా. తెలంగాణకు సంబంధించిన ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను ఇంత తొందరగా కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇంత దారుణంగా కడతారా ఈ ప్రాజెక్ట్ని? అంటే ఏం జరగబోతుంది ఇప్పుడు? ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుంది? అవే ప్రశ్నలు జనాలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజకీయాల్లో భాగంగా ఈ కేసు, అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొడవలు ఏ మలుపు తీసుకుంటాయి, అది ఏ పార్టీకి లాభం చేకూరుతుంది అనే చర్చ అయితే తెలంగాణలో ఆసక్తికరంగా జరుగుతుంది. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన లోపాలు, ఘోరాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టును ప్రాణహిత నదీ సంగమానికి దిగువ భాగాన ఈ లక్ష్మీ బ్యారేజ్ అనే ఈ ప్రాజెక్టును కట్టారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ యొక్క టోటల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్, 632 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఇది. అయితే మొత్తం 85 గేట్లు ఉన్నాయి. ఆ 85 గేట్లున్న ప్రాజెక్టులో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే దీని నిల్వ సామర్థ్యం అప్పట్లో చెప్పుకున్న దాన్ని బట్టి 16.17 వేల క్యూబిక్ అడుగులు, అంటే టీఎంసీలు ఇక్కడ నిల్వ సామర్థ్యం ఉంది. 80,000 క్యూసెక్కుల వరదని వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్ చేశామని చెప్పారు. వాస్తవాలన్నీ చాలా దారుణంగా కనిపిస్తున్నాయి మనకు. అయితే ప్రతి ఏటా 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఏం జరిగింది? 2.5 ఏళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. కాంక్రీట్ నిర్మాణాలు, ఆ పిల్లల కింద కాంక్రీట్ వేయడం వల్లే ఇంత దారుణం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి వ్యవహరించారు అనే ఆరోపణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ కూడా చాలా డౌట్స్ అడిగితే చాలా వివరాలు అప్పుడు ఇవ్వలేదు. ఆ వివరాలు ఇవ్వడానికి కూడా అధికారులు నిరాకరిస్తున్నారు. అది ఎవరి మెడకు ఎలా చుట్టుకుంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ మేడిగడ్డ మీద నిర్మించిన ఈ లక్ష్మీ బ్యారేజ్ ప్రాణహిత దిగువ భాగాన కట్టారు. అంటే లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ముఖ్యంగా 7వ బ్లాక్లో 4 పిల్లర్లు దగ్గర సమస్య వచ్చింది. మొత్తం ఇలా డౌన్ అయిపోయింది. ఆ పిల్లర్లు పగుళ్ళు వచ్చేసాయి. ఆ ఫోటోలన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ కాంక్రీట్ కూడా లేచిపోయింది. ముఖ్యంగా 20వ పిల్లర్ దగ్గర చూసినట్లయితే అటు ఇటు 20వ పిల్లర్కి మొత్తం 85 గేట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. ఈ 85 గేట్లకు సంబంధించిన కింద భాగంలో ఉన్న పిల్లర్లు 20వ ప్లేట్కు లెఫ్ట్న ఉన్న 19వ పిల్లర్లో పగులు వచ్చింది. 21, అలాగే 22, ఈ 4 పిల్లర్లు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం చేయాలి అనే దాని మీద నిపుణులు కూడా తలపట్టుకుంటున్నారు. ఏం చేయలేకపోతున్నారు. అంటే అవన్నీ మొత్తం ప్రాజెక్ట్ని ఢిల్లీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పింది ఏంటంటే మొత్తం కూల్చేసి కట్టాలని. అంటే ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? దీని మీద ఎల్ఎన్టీ కూడా టెక్నికల్గా రీజన్స్ చూపిస్తూ ఆ గ్యారంటీ పీరియడ్ అనేది అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారు. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే మెగా కృష్ణారెడ్డి ఏమో నేను ఈ ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీకి ఇచ్చానంటున్నారు. అసలు దీనికి యొక్క బాధ్యత ఎవరి నెత్తి మీద పడుతుంది? ఎల్ఎన్టీగా లేకపోతే
మెగా కృష్ణారెడ్డిగా లేకపోతే అప్పుడున్న అధికారుల అనే దాని మీద చాలా సీరియస్గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్క్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ని చాలా అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టు, ఇక్కడ వ్యవసాయానికి తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు, 4 కోట్ల మంది ప్రజల అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టును ఎంత నిర్లక్ష్యంగా నిర్మించారంటే మనం చూడొచ్చు. నిపుణులు చెప్పిన దాన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఫామ్ హౌస్ ప్రహరీ గోడలా, అలాగే ఒక సముద్రానికి ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే పిచ్చుక గుళ్ళలా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఏం జరగబోతుంది ఒకవేళ కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక ప్రమాదం జరగకపోయి ఉంటే ఈపాటికే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంచేవారు అనే టాక్ కూడా నడుస్తుంది. ఆయన బయటికి రావడం కోసం రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. ఆయన బయటికి కనుక నడిచే ఇదే వస్తే ఆ టైంలో ఆయన్ని అరెస్ట్ చేయడం పక్కా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మాజీ సీఎం కేసీఆర్ను వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ఒకటి 2 పదాలు వినటానికి కూడా ఆయన అస్సలు ఆసక్తి చూపడం లేదంట. కోకాపేట, మేడిగడ్డ. అసలు ఆ 2 పదాలు వింటేనే కేసీఆర్కి చాలా చిరాకు వేస్తుందంట. మేడిగడ్డ పేరు వినంగానే వణుకు కూడా పుడుతుందంట. ఎక్కడ అరెస్ట్ చేస్తారనేది. కొత్తగా దానికి యాడ్ అయింది కోకాపేట. కోకాపేటలో ఏంటంటే పార్టీ కార్యక్రమాల కోసం ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చాలా చీప్ ధరకి అక్కడ దాదాపుగా 1 ఎకరా 100 కోట్లు పలుకుతుంటే 1000 కోట్ల రూపాయల ఆస్తిని చాలా తక్కువ ధరకు పార్టీ కోసం లాగేశారు. దానికి సంబంధించిన స్కామ్ అంతా బయటపడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై కూడా చాలా సీరియస్గా, అంటే ఈ 2 కేసులు, కోకాపేటలో పార్టీ ఆఫీస్ కోసం లాక్కొని చాలా చీప్ ధరకు తీసుకున్న పార్టీ కార్యాలయం ఒకటి, ఇంకొకటి మేడిగడ్డలో జరిగిన అవినీతి అక్రమాలపై కేసీఆర్ అరెస్ట్కు దాదాపుగా రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ టోటల్గా రెడీ అవుతుంది. పక్కాగా ప్రూఫ్లతో మొత్తం డేటా సేకరించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.